ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, వ్యాపారంలో లాభాలు లేక సతమతమవుతున్నారా అని అంటే, బిజినెస్ అనేటువంటిది అనేక వ్యాపారాలు అనేటువంటివి చేస్తూ ఉంటారు. అనేక వ్యాపారాలు, కొంతమందికి అవి ఊహకు అందవు కూడా. మేము అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా, కానీ మేము ఆ బిజినెస్లో చాలా బాగా రాణించాము, అధిక లాభాలు గడిస్తున్నాము అని చెప్పేసి కూడా నాకు తెలియచేసిన వాళ్ళు నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. సరే, మరి ఏ బిజినెస్ చేసినా లాభాలు గడించడం కోసమే చేస్తారు ఎవరైనా సరే. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఒకప్పుడు చాలా బాగుండి ఆ తర్వాత మందకొడిగా ఉందమ్మా, సరిగా బిజినెస్ లాభాలు రావట్లేదు అని చెప్పేసి బాధపడేటువంటి వాడు ఎవరైనా సరే చిన్న పరిహారం చేయండి. ఒక శనివారం నాడు ఒక 10 రావి ఆకులు అనేవి తీసుకోండి. 10 రావి ఆకులు, 11 తమలపాకులు, మొత్తం 21. 10 రావి ఆకులు, 11 తమలపాకులు తీసుకొని వాటిని సూది దారంతో ఇలా గుచ్చండి. తోరణము అని అంటాము, గుచ్చండి. మీరు అది గుచ్చి వ్యాపార ప్రదేశంలో ఏదైతే ఎంట్రన్స్ ఉంటుందో ఆ ఎంట్రన్స్ దగ్గర కట్టాలి. మీరు ఇంట్లో కావచ్చు, వ్యాపార ప్రదేశంలో కావచ్చు, ఇది ఎక్కడైనా సరే, ఇంట్లో అయినా గృహంలో సింహద్వారానికి తోరణం కట్టచ్చు. లేదమ్మా వ్యాపార ప్రదేశంలోనే మరి మేము బిజినెస్ చేసేది అక్కడే కాబట్టి అక్కడే కడతాము అని అంటారా, అక్కడైనా సరే మీరు ఎంత బిజినెస్ చేసేటువంటి వాళ్ళు, పెద్ద బిజినెస్ చేసేవాళ్ళు కూడా ఒక దీపారాధన అనేది చేస్తారు. ఈశాన్య భాగంలో ఒక చిన్నదైనా సరే అరేంజ్ చేస్తారు. చేసి గోడకి చక్కగా ఒక షెల్ఫ్ లాంటిది అరేంజ్ చేసైనా చేస్తుంటారు. అక్కడ మొదలు ఈ గుచ్చి 21 కూడా, అంటే 10 రావి ఆకులు, 11 తమలపాకులు గుచ్చినటువంటిది పూజా మందిరం దగ్గర పెట్టి మీ పూజా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని వ్యాపార ప్రదేశంలో మెయిన్ ఏదైనా షట్టర్ కావచ్చు, సింహద్వారం కావచ్చు, ఏదైనా దాన్ని కట్టండి. లేదమ్మా మేము మా ఇంట్లోనే కడతామనుకుంటే బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళ గృహంలో కూడా కట్టచ్చు. ఒకవేళ అక్కడ కుదరదమ్మా, షట్టర్ చాలా పెద్దది అని అనుకుంటారా, మీ ఇంట్లో అయినా సరే సింహద్వారానికి పెట్టచ్చు నాన్న. కొంతమంది ఇళ్లలో కూడా చక్కగా గౌరవప్రదంగా బిజినెస్ చేస్తూ ఉంటారు. 1 గ్రామ్ గోల్డ్ అని కావచ్చు, లేదు అనంటే బ్యూటీ పార్లర్ కావచ్చు, శారీస్ బిజినెస్ కావచ్చు, ఇలా చేస్తుంటారు. లేదా చిన్నవి చిట్స్ బిజినెస్ కూడా చేస్తారు. 5,000, 10,000, 20,000 అలా వాళ్ళైనా కావచ్చు. చక్కగా వాళ్ళు శనివారం నాడు, తప్పనిసరిగా శనివారం నాడు చేయండి. మీకు వీలైతే 7 శనివారాల పాటు ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి. ఎన్ని శనివారాలు అంటే 7 శనివారాలు. మరొక్క శనివారం వడ్డీకి అసలు వాడికి ఎప్పుడు కూడా వడ్డీ సమర్పించాలి నాన్న. ఇది వెంకటేశ్వర స్వామి దగ్గర పూజా ప్రాసెస్ చేసి మనం కడతాం కదా. కానీ ఇంకొక శనివారం అంటే 8 శనివారాలు, 7 శనివారాలు వడ్డీ, మరొక శనివారం, 8 శనివారాల పాటు మీరు ఆచరించండి. 8 శనివారాల లోపుగా బిజినెస్ డెవలప్మెంట్ అని అంటారు, ఇంప్రూవ్మెంట్ ఉంటుంది నాన్న తప్పకుండా. ఏది ఏమైనా మనం నమ్మకంగా ఆచరిస్తున్నాము, అద్భుతమైన ఫలితాలు అనేది కూడా త్వరగా పొందగలుగుతాము. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.